హాయ్ అండి. వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు మనం అందరికి నోరూరించే మంచి చట్నీ చేసుకున్నామండి. అది టొమాటో. పురాతన కాలం నుంచి టమోటాలు ఎక్కువ పండినప్పుడు మా పల్లెటూళ్ళలోనైనా, టౌన్స్‌లోనైనా టమోటా పచ్చడి అంటే చాలా చాలా టైం పట్టేది. అవి ముక్కలు కోసి, ఎండబెట్టి, ఉప్పు నీరంతా ఉడికినాక 2, 3 రోజులు ఎండబెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. ఎప్పటికప్పుడే ఈజీగా అన్ని సంవత్సరం పొడుగుతా దొరుకుతున్నాయి కాబట్టి ఇన్‌స్టంట్‌గా ఒక నెలకి, 2 నెలలకు పెట్టుకునేలాగా ఈజీగా చేసుకునే పచ్చడి చేసుకున్నాను ఈరోజు. టొమాటోలు ఎలా చేశానో అవి చూద్దాం పదండి. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయొచ్చు. ఇంత ఈజీగా చేసుకోవచ్చా టమోటా పచ్చడి అని మీకు కూడా అనిపిస్తుంది. చూద్దాం పదండి. నోరు చెప్పబడ్డప్పుడైనా చక్కగా పచ్చడి వేసుకొని తినాలి అనుకునే వాళ్ళకి మంచి టేస్ట్ ఉండే పచ్చడి అండి. పాతకాలంలో కూడా మనకు జనరల్గా ఆవకాయలు అంటే ఈ టమోటా, మామిడికాయ తప్పితే ఇంకో ఎక్కువ పెట్టేవాళ్ళు కాదు మా పల్లెటూళ్ళల్లో. ఇప్పుడు అనుకోండి అన్నిటితో పెడుతున్నారు. అప్పుడు కూడా ఒక కొత్తిమీరతో మాత్రం మాకు పంట పండేది కాబట్టి వేసేవాళ్ళు. ఆ పచ్చడి మాకు ఇష్టం ఉండేది కాదు, అప్పుడు తినేవాళ్ళం కాదు. ఇప్పుడు మాత్రం అన్ని ఊరగాయలు టేస్టీగా చేసేసుకుని అప్పటికప్పుడు ఒక నెల 2 నెలలు తినేటట్టు వేడి చక్కగా చేసేసుకుంటాం. ఈజీగా ఎలా చేశానో మరిన్ని టమోటాలు ఇప్పుడు ఈజీగా తక్కువ రేటుగా దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక నెల పోతే టొమాటోలు కూడా దొరకవు కదా, ఎక్కువ రేటు పడిపోతాయి. అప్పుడు ఎటు చేయలేము. ఇప్పుడు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేశానో చూద్దాం పదండి. మనము టమోటా పచ్చడి చేయడానికి ఇలా బాగా పండిన కాయలు తీసుకుంటే పచ్చడి కలర్ బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుందండి. విడిగా కర్రీలు చేసుకునేటప్పుడైతే మనం కొంచెం దూరగా ఉన్న ఇలాంటి కాయలను వాడుకుంటాం. కానీ పచ్చడి మాత్రం బాగా పండు ఎరుపున్న కాయలు వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శుభ్రంగా వీటిని కడిగి శుభ్రంగా తుడిచి ముక్కలు కట్ చేసేసి ముందు పేస్ట్ సిద్ధం చేసేసుకుందాం. టమోటాలన్నీ ఇలా ముక్కలు కట్ చేసేసి మనకి కావాల్సిన ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసేసి సన్న సెగ మీద చక్కగా వేయిస్తున్నాను. దీన్నంతా పొడి కొట్టేసేసుకోవాలి. కొంచెం మంచి సువాసన వచ్చిన దాకా వేయించేసేస్తున్నాను. ఇంకా ఇది వేగిపోయినాయి, తీసి మనం దీన్ని మెత్త చల్లగా అయ్యాక పొడి కొట్టేసేసుకుందాం. అంతలోకి మనం ఈ కాయల్ని ఎండబెట్టే పని లేకుండా అని చెప్పాను కదండి. ఎంచక్క దానికోసమని ఒక 50 గ్రాములు, ఇది ఒక 3/4 కిలోనో 1/2 కిలోనో ఉంటాయండి టమోటాలు. దానిలోకి చింతపండు ఒక 50 గ్రాముల దాకా వేస్తున్నాను. అలాగే దానికి తగ్గట్టు 50 గ్రాములు కల్లుప్పు వేసేసానండి. ఒక 60-70 గ్రాములు కారం కూడా వేసేసి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవటానికి మిక్సీ జార్లో వేసేస్తున్నాను. మిక్సీలో మెత్తగా వేసేసుకుందాము. దీన్ని మూత పెట్టేసి కొంచెం మెత్తగా వేసేసుకుంటున్నాను. ఇది చూడండి చక్కగా కారం, ఈ టొమాటోలు, చింతపండు, ఉప్పు వేసేసి ఇలా మెత్తగా వేసేసి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక బాండీలో ఇదంతా వేసి వేయించేసేసేయాలి. వేయించేసేద్దాం. పోపు కోసం ముందు మనం కొంచెం ఒక 2-3 గరిటెల నూనె వేసేసుకుందామండి. ఒక 100 గ్రాముల పైన వేసేసాను. ఇప్పుడు దీనిలోని మనము కొంచెం ఆయిల్ కాగేసాక అన్ని ముందు పోపు పెట్టి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చల్లగా అయిన తర్వాత మనం చక్క ఆవాలు, జీలకర్ర అవి కూడా చల్లగా అయిపోయినాయి. అవి కూడా మిక్సీలో పొడి కొట్టేస్తున్నాను. ఇప్పుడు మనం కాగుతుంది అనుకున్నప్పుడే పచ్చెనపప్పు కొంచెం ఎక్కువే వేస్తున్నాను. చూడండి, పచ్చెనపప్పు అలాగే కొంచెం మినప్పప్పు ఇవి బాగా వేగనివ్వాలి. చూడండి గుమగుమ వేగాలన్నమాట. తర్వాత ఆవాలు కూడా కొంచెం ఎక్కువ వేస్తున్నాను. పోపు అనేసరికి పచ్చట్లో మనకి దాని లోపల ఎక్కువ వేయలేదు కాబట్టి ఎక్కువే పడుతుందండి. అలాగే కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు మాత్రం మనకి ఎన్ని కావాలో దాన్ని బట్టి వేసేసుకోండి. అలాగే ఒక 4-5 ఎండు మిరపకాయలు కూడా వేసేస్తున్నాను నేను. ఈ పోపు అంతా బాగా వేగిపోవాలి. చూడండి చక్కగా ఎప్పుడైనా సరే వేసి వెల్లుల్లిలు
పగలగొట్టి వేయాలండి. నేను 2-3 ఇట్లు పగలగొట్టు పలికి చిత్తా బాగా వేగిపోయింది. ఇక తీసి పక్కన పెట్టేసేసి ఇంకొక బాండీలో మనం వేసి పెట్టుకున్నటువంటి టొమాటో పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇదంతా కూడా బాగా దీనిలో ఉడకాలండి. ఈ తడంతా పోవాలి. కొంచెం ఆయిల్ వేసామంటే మనకు ఆయిల్ తేలి కనపడుతుంది అనమాట. ఆయిల్ కూడా కొంచెం వేసేస్తున్నాను. మనం పోపులో వేసిన ఆయిలే కాకుండా ఇక్కడ కూడా కొంచెం వేసేస్తున్నాను అనమాట. ఈ ఆయిల్ వల్ల ఏంటంటే మనకి ఈ పచ్చంతా పోయి చక్కగా దగ్గరగా వచ్చేసేయాలి. దీన్ని కొంచెం మూత పెట్టి కనుక వేగిచ్చేసామంటే ఉడికిపోద్దండి. తడంతా తగ్గిపోయి పచ్చి వాసన అంతా పోయిన తర్వాత అప్పుడు పచ్చడి రెడీ అవుతుంది అనమాట. చూడండి ఎంత ఈజీగా చేసుకుంటామో. పాత రోజుల్లో అయితే ఈ పచ్చడి పెట్టుకోవాలంటే ఒక వారం టైం పట్టేదండి. ముక్కలన్నీ చక్కగా దూరకాయలు తెచ్చుకొని ఉప్పు వేసి నానబెట్టి ఎండబెట్టి 3-4 రోజులు బాగా ఎండిన తర్వాత రుబ్బి అప్పుడు పోపు పెట్టుకునేవాళ్ళని. ఇప్పుడు కాలానుగుణ్యంగా మనకు కూడా ఫాస్ట్గా అన్ని చేసేస్తున్నామండి. ఇంక ఇప్పుడు మూత పెట్టేసేసి ఈజీగా ఒక అరగంట సేపు ఉడికితే కానీ దానిలో ఉన్న తడి అంతా పోదండి. ఇది మూత పెట్టేసేద్దాం. వినపడుతుంది కదా, కుత ఉడుకుతూ. ఈ ఉడికేటప్పుడు చిందులు కూడా వస్తుంటాయి. అందుకని చెప్పేసి మూత పెట్టామంటే బాగా ఉడికిపోతుంది. ఒక పావు గంట ఉడికిన తర్వాత కొంచెం తీసి చూస్తున్నానండి. చూడండి ఉడికి కుత ఆయిల్ కూడా చూడండి బయటకు వస్తూ ఉంది. ఇక ఉడికింది కదా. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేసి చల్లారి చేసుకుందాం. చూసారు కదా ఎంత దగ్గరకు వచ్చిందో. కొంచెం ఉడికి అంత చిక్కగా వచ్చింది, వాటర్ అంతా పోయింది. ఇక ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకుందాం. చల్లారిపోయిన జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడి వేసి పెట్టేసేసాను. ఇక ఇదంతా చల్లారిన తర్వాత ఇవన్నీ కలిపేసేసుకున్నాం. చట్నీ అంతా చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీనిలో మనం వేసి పెట్టుకున్నటువంటి పొడి, మెంతులు, జీలకర్ర, అలాగే ఆవాలు, ఇది పొడి అండి, ఇది కలిపేసేస్తున్నాను. చక్కగా పొడి అంతా కలిపేసామనుకోండి మంచి సువాసన వచ్చేసిందండి. ఉడికేసరికి దగ్గరకు వచ్చింది. చూసారు కదా వాటర్ అంతా పోయి ఆయిల్ వరకే బయటకు ఉండింది ఇందాక కూడాను. నేను కలిపేసాను. అంతా ఇలా కలిపేసాక దీనిలోనే మనం వేసి పెట్టుకున్న కోపును కూడా వేసేసుకుందామండి. కలిపేసేస్తే అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకునే అరగంటలో చేసుకునేటువంటి నిలవ పచ్చడి, టమోటా పచ్చడి రెడీ అయిపోయిందండి. చక్కగా దీన్ని మనం 1 నెల 2 నెలలు వాడుకోవచ్చు. ఈ రోజుల్లో పాత రోజుల్లో అంటేనండి ఏ కూరగాయలైనా ఒక్కసారే దొరికేది సీజనల్ గా. కానీ ఇప్పుడు సీజన్ లేదు, అన్సీజనల్ అని లేదు, సీజనల్ అని లేదు, ఎప్పుడు కడుగు కనపడుతూనే ఉంటున్నాయి మనకి. అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు తాజాగా చేసుకుని పెట్టుకోవటం కూడా మంచిది కదండి. అప్పటి రోజుల్లో అంటే సంవత్సరానికి సరిపడా ఒక్కసారి పెట్టేసుకొని స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంత అక్కర్లేదు, ఎప్పటికప్పుడే చేసుకోవచ్చు. చూసారు కదా, మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసేసేయండి. ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ రెసిపీస్ చూడొచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు మనము గాజు సీసాలు లాంటి దానిలో కనుక జాడీలో కానీ గాజు సీసాలు స్టోర్ చేసేసుకుంటే చక్కగా వాడేసుకోవచ్చు. ఇది అన్నంలోనే కాదండి, దోశలో, ఇడ్లీలో, అలాగే మనకి ఏది చపాతీ అయినా ఏదైనా సరే మనం కర్రీ చేసుకున్నప్పుడు నేను చక్కగా తినేసేయచ్చు ఫ్రెండ్స్. సరే కదండి, ఎంత సింపుల్గా చేశానో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా అందరికీ నచ్చుతుంది, ఈజీగా అయిపోతుంది. కాబట్టి 1 month 2 months ఈజీగా వాడుకోవచ్చు. దీన్ని ఇడ్లీలోకైనా, అన్నంలోకైనా, దోశల్లోకైనా, దేనికైనా ఈ చట్నీ సూపర్గా ఉంటుంది.
చక్కగా ఏ అన్నం కూరలు వండుకోలేము, కూరగాయలు లేవు అనుకున్న రోజు కూడా అంత ముద్దపప్పు వండుకొని, అంత పచ్చడేసుకొని, నెయ్యేసుకొని తింటే సూపర్ అంటే సూపర్‌గా ఉంటదండి. చాలామంది ఈ రోజుల్లో కర్రీస్ పాయింట్ నుంచి కర్రీస్ కూడా తెచ్చుకునే ఆడవాళ్ళని చాలామంది చూస్తున్నాం. అలాంటి వాళ్ళందరూ కూడా ఇంత సింపుల్‌గా చేసి పెట్టుకుంటే అంత ముద్దపప్పు వండేసుకొనైనా పప్పేసుకొని తినేసేయొచ్చు. ఆరోగ్యానికి మంచిది ఏదైనా చూసుకొని చేసుకోవాలి గానండి. ఏదో పనైపోతుంది అనుకుంటే మనకే అనారోగ్యాలొస్తాయి. హాస్పిటల్‌కెళ్తే లక్షలు లక్షలు ఇంతకుముందు వేలు, ఇప్పుడు లక్షలతోటే హాస్పిటల్ బిల్లులవుతున్నాయి. తప్పనిసరిగా మనం సింపుల్‌గా, హెల్తీగా మన ఇంట్లోనే చేసుకుందాం. మీరు చేసుకొని తప్పనిసరిగా మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్ ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టగానే సింపుల్ హెల్తీ రెసిపీ చూడొచ్చు. ఉంటానండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.